టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్కి ఒకవైపు నిరాశ, మరోవైపు ఆనందం. ఆస్ట్రేలియా చేతిలో వరుసగా రెండో వన్డే మ్యాచ్లో ఓడిన భారత మెన్స్ జట్టు అడీలైన్ వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచింది ఆస్ట్రేలియా. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో గిల్సేనా ఫెయిల్ అయింది. ఇటు ఉమెన్స్ వరల్డ్ కప్లో సత్తా చాటుకున్న భారత మహిళల జట్టు న్యూజిలాండ్పై 53 రన్స్ తేడాతో కూడా విజయం సాధించింది. సెంచరీలు చేసిన ప్రతీక రావల్, స్మృతి మందన న్యూజిలాండ్పై విజయంతో కూడా సెమీస్ రేస్లో ఇప్పుడు అమ్మాయిల టీం. ఈ విధంగా కూడా ఒకవైపేమో బాధ, మెన్స్ టీం ఓడిపోయింది, మరొక వైపేమో ఆనందం, ఉమెన్స్ టీం గెలిచింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితో మాట్లాడదాం. హలో వెంకట్ గారు. హలో. వెంకట్ గారు, ఒకవైపేమో నిరాశ కనిపిస్తూ ఉంది, ఇటు మెన్స్ జట్టు క్రికెట్లో ఓడిపోయింది, మరొక వైపేమో ఆనందం, ఉమెన్స్ జట్టు గెలిచింది. ఇది ఖచ్చితంగా మిక్స్డ్ ఫీలింగ్సే. ఎందుకనంటే ఆస్ట్రేలియాతో నిన్న జరిగినటువంటి అడిలైడ్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్ లో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు అత్యంత పేలవంగా ఆడింది. ఓపెనర్ రోహిత్ శర్మ, అలాగే మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ మినహా, అలాగే లోయర్ ఆర్డర్ లో కాస్త బ్యాటింగ్ లో పర్వాలేదు అనిపించినటువంటి హర్షిత్ రాణా, అలాగే అక్షర్ పటేల్, వీళ్ళు మినహా మిగిలిన ఆటగాళ్ళు ఎవరూ కూడా అంచనాలకు మించి రాణించలేదు. బౌలింగ్ లో ఒక హర్షదీప్ సింగ్ మాత్రమే అంచనాలకు మించి బౌలింగ్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియాను కట్టడి చేసే క్రమంలో అతను చాలా అద్భుతంగా రాణించాడు. ఇక మిగిలిన హర్షిత్ రాణా 2 వికెట్లు తీసినా కానీ భారీగా 7 ఎకానమీ రేటుతో పరుగులు ఇవ్వటం. ఇక బ్యాటింగ్ విభాగంలో ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫెయిల్ అవటం, శుభ్మన్ గిల్ మరోసారి ఆస్ట్రేలియాలో ఫెయిల్ అవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ మరోసారి ఆడమ్ జంపా బౌలింగ్ లో అవుట్ అవటం, ఇవన్నీ కూడా కాస్త ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టినాయి. అటు వాషింగ్టన్ సుందర్ కూడా అవకాశం దొరికింది, భారీగా అవకాశం, అంటే స్కోర్ బోర్డు ను పరిగెత్తించే అవకాశం ఉన్నా సరే అతను కూడా కీలక సమయంలో వికెట్లు బారేసుకోవడం, ఇవన్నీ కూడా కాస్త ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టినాయి. అసలు ఏదో రకంగా గెలుస్తుంది, కాస్త ఒకనొక దశలో బౌలింగ్ కట్టుదిట్టంగా చేసినా సరే ముఖ్యంగా క్యాచ్లు, ఎవరైతే మాథ్యూ షార్ట్ ఉన్నారో అతనికి సంబంధించి 3 క్యాచ్లు వదిలేశారు. ఫీల్డింగ్ పరంగా కూడా భారత్ అత్యంత పేలవమైనటువంటి ఫీల్డింగ్ అనే చెప్పుకోవాలి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే భారత పురుషుల జట్టు కంటే కూడా అమ్మాయిల జట్టు మెరికల్ బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ, బౌలింగ్ విభాగాల్లో కానీ చాలా అద్భుతంగా రాణించారనే చెప్పాలి. ఇక ఓపెనింగ్ స్టాండ్ ఎవరైతే ఉన్నారో స్మృతి మందన, ప్రతీక రావల్, వీళ్ళిద్దరూ కూడా 212 పరుగులు తొలి వికెట్ కు భాగస్వామ్యం నెలకొల్పటం, ఆ తర్వాత వచ్చినటువంటి జెమీమా రోడ్రిగస్ కూడా 76 పరుగులు చేయటం, వీళ్ళందరూ కూడా దూకుడుగా, అంటే గెలవాలి, సెమీస్ రేస్ లో దూసుకెళ్లాలనే పట్టుదలతోనే బ్యాటింగ్ చేయడం జరిగింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అందరి అంచనాలకు తగ్గట్టుగానే రేణుకా సింగ్ గానీ, క్రాంతి గార్డ్ గానీ వీళ్ళందరూ కూడా ఎకానమీ రేట్ 6 దాటకుండా బౌలింగ్ చేయడం జరిగింది. కేవలం అంటే వీళ్ళలో ప్రతీక రావల్ కూడా 4 ఓవర్ల బ్యాటింగ్ లో ఆధారపడిన ప్రతీక రావల్ బౌలింగ్ లో కూడా ఒక వికెట్ తీసి చాలా అద్భుతంగా రాణించిందనే చెప్పాలి. అటు క్రాంతి గార్డ్ కూడా 9 ఓవర్లు బౌలింగ్ చేసి 5.3 ఎకానమీతో 2 వికెట్లు, 48 పరుగులు. ఇక రేణుకా సింగ్ బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కు ఆమె పెద్ద మైనస్, అంటే ఆమె పెద్ద ప్రభావం చూపించింది. 6 ఓవర్లు బౌలింగ్ చేసి 4.2 ఎకానమీతో 2 వికెట్లు తీసి 25 పరుగులు ఇచ్చింది. వీళ్ళ ఆట తీరు, అంటే ఇంకొకటి ఫీల్డింగ్ విషయంలో కూడా వీళ్ళు అసలు ఎక్కడ కూడా ఒక్క క్యాచ్ కూడా వదిలిపెట్టలేదు. 8 వికెట్లు న్యూజిలాండ్ పడితే 6 క్యాచ్లు పట్టారు. కాబట్టి భారత మెన్స్ కంటే కూడా ఉమెన్స్ టీమ్ ఫీల్డింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా కూడా ఎక్కడ చూసుకున్నా సరే నిన్న చాలా మెరుగ్గా రాణించిందనే చెప్పాలి. కీలకమైనటువంటి ప్రపంచ కప్ లో సెమీస్ రేస్ లో నిలిచింది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. సో ఈ విధంగా కూడా ఒకవైపు భారత జట్టు, ఇటు మెన్స్ జట్టు కూడా, ఇటు గిల్సేనా పెద్దగా రాణించలేదు, గిల్సేనా నిరాశ మిగిల్చింది. కానీ మహిళల జట్టు మాత్రం ఇటు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చిందని చూడాలి. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే బరిలోకి దిగిన ప్రతీక రావల్, స్మృతి మందన, వీళ్ళిద్దరు కలిసి కూడా సెంచరీలు చేశారు. ఇక ఇటు న్యూజిలాండ్పై విజయంతో కూడా సెమీస్ రేస్లోకి ఇప్పుడు అమ్మాయిల టీము అడుగుపెట్టింది. ఇక నెక్స్ట్ సెమీస్ రేస్లో కూడా వీళ్ళ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే న్యూజిలాండ్పై 53 రన్స్ తేడాతో మన టీం గెలవటం జరిగింది. ఇక ఈ విధంగా కూడా క్రికెట్లో మహిళల టీం కూడా సూపర్గా రాణిస్తూ ఉంది.